మహా అయితే ఒక 10 days అంతే. మీరు 1 year కష్టపడి చదివినా కూడా అక్కడికి వెళ్ళి ఏం రాయలేదు అనుకోండి, నో యూస్. మీరు కానీ తప్పు జరగకుండా జాగ్రత్తగా లేరు అనుకోండి, మళ్ళీ సప్లైలు అవి ఇవి అని హెడ్ఏక్ వచ్చేస్తుంది మీకు. నేను ఉన్నాను కదా మీకు, సో డోంట్ వరీ, నేను చెప్తా కదా ఏం చేయాలో ఏం చేయకూడదని. ఈ రోజు అయితే ఈ వీడియోలో మనం అసలు బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి ఎలా రాయాలి అండ్ వాట్ ఆర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీ నీడ్ టు ఫాలో ఇన్ ది ఎగ్జామ్ హాల్. అసలు ఎలా చేస్తే మనకి హై స్కోర్ వస్తుంది, మనం కోరుకున్న పర్సెంటేజ్ వస్తుంది ఎంసెట్లో, ఒక డీసెంట్ మనం కోరుకున్న పర్సెంటేజ్ వస్తుంది ఇంటర్లో. వీడియోలోకి వెళ్ళే ముందు ఐ వాంట్ టు సే సంథింగ్ టు మై ఇంటర్ స్టూడెంట్స్. అసలు ప్రెసెంట్ చూస్తున్నాం కదా ఎలా అంటే స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఎక్కడ లేని స్ట్రెస్ మొత్తం బ్రెయిన్లో ఎక్కించేసుకుంటున్నారు. అసలు నాకు ఎందుకు అలా చేస్తానో అర్థం కావట్లేదు, ఎందుకంటే మీరు 10th ఎగ్జామ్ ఆల్రెడీ రాశారు, పబ్లిక్ ఎగ్జామ్ అనేది. సో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. నేను అర్థం చేసుకుంటాను, మీకు ఎగ్జామ్స్ ఓన్లీ ఇంటర్ మాత్రమే కాదు, మీరు ఎంసెట్ మీద ఫోకస్ చేయాలి అండ్ మెయిన్స్ మీద ఫోకస్ చేయాలి, అడ్వాన్స్ మీద ఫోకస్ చేయాలి, యూనివర్సిటీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయాలి. నేను ఆ మీ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుస్తుంది, క్లారిటీ ఉంది, అంటే ఇంత ప్రెషర్ ఉంటుంది. బట్ అది ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేస్తేనే మీరు ముందుకు వెళ్తారు, సక్సెస్ అవుతారు. సో అందుకే చెప్తున్నాం కదా, అసలు స్ట్రెస్ అనేది అవ్వకండి, బికాస్ ఇట్స్ నాట్ నీడ్. అసలు అది నీడ్ కాదు, నెసరీ కాదు. సో ప్రశాంతంగా ఉండండి. ఆల్ ది బెస్ట్. నేను కూడా మీ ఫేస్ నుంచి వచ్చాను కాబట్టి నాకు అర్థమవుతుంది, నాకు క్లారిటీ ఉంది, ఐ కెన్ అండర్స్టాండ్. సో అలాగని చెప్పి మీరు టెన్స్ అయిపోవద్దు. దానివల్ల ఏంటంటే మీ ఫోకస్ చేయలేరు, ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే మంచి స్కోర్ రాదు. సో దట్ మీరు 1 year కష్టపడిన దానికి ఒక రిజల్ట్ అనేది ఉండదు, ప్రాపర్ రిజల్ట్ అనేది రాదు. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, పేపర్ ఈజీగా వచ్చినా టఫ్గా వచ్చినా, అది టఫ్గా వస్తే అందరికీ టఫ్గానే వస్తుంది, ఈజీగా వస్తే అందరికీ ఈజీగానే వస్తుంది. సో స్ట్రెస్ అవ్వడం ఎందుకు, మీ బాగా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ వస్తుంది. సో డోంట్ ఫీల్ టెన్స్డ్. మళ్ళీ చెప్తున్నా, స్ట్రెస్ తీసుకోవద్దు, ఫ్రీగా రాయండి ఎగ్జామ్స్ అనేవి. సో మనమైతే పాయింట్కి వచ్చేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకైతే టైం చాలా తక్కువగా ఉంది. సో ఈ తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు చీట్ కోడ్స్ అనుకుంటారో లేకపోతే స్టడీ హ్యాక్స్ అనుకుంటారో మీ ఇష్టం. బట్ ఈ సింపుల్ టిప్స్ ఏవైతే ఉంటాయో, ట్రిక్స్ చెప్పబోతున్నారో ఫాలో అవ్వండి. సో దట్ మీ ప్రిపరేషన్ అనేది కాస్త బూస్ట్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్తున్నానంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. అండ్ ఆల్సో ఐ థింక్ నాకైతే 12th అయితే 1000కి 958 మార్క్స్ వచ్చాయి. సో విచ్ ఈస్ ది గుడ్ అండ్ డీసెంట్ స్కోర్. సో దట్ నేను చెప్పగలను మీకు, నేను ఏవైతే ట్రిక్స్ ఫాలో అయ్యానో, నాకు వర్క్ అయ్యాయి అంటే మీకు వర్క్ అవుతాయి. సో అవి చెప్తాను. సో వాచ్ టిల్ ది ఎండ్. ఫస్ట్ థింగ్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. అండ్ నేనేం చెప్తున్నానంటే, మీకు అయితే హార్డ్లీ చాలా తక్కువ టైం ఉంది. సో మీరు ఏం చేసుకుంటారంటే, ప్రిపేర్ షెడ్యూల్, ఒక ప్లాన్ వేసుకోండి. ఒక గంట అరగంట అక్కడ కూర్చొని చూసుకోండి మీకు ఎంత టైం ఉంది, ఆ టైంలో మీకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మ్యాథ్స్కి మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ ఏమో ఫిజిక్స్, ఈవినింగ్ ఏమో కెమిస్ట్రీ. అలా ప్లాన్ చేసుకోండి. మీ ఇష్టం, మీ షెడ్యూల్, మీ కంఫర్ట్స్ ప్రకారం మీరు షెడ్యూల్ చేసుకోండి. అండ్ మేక్ షూర్ దాట్ ఎవ్రీ షిఫ్ట్కి కూడా ఒక టైం ఇవ్వండి. ఒక 30 minutes అలా బ్రేక్ తీసుకోవడం, 10 minutes బ్రేక్ తీసుకోవడం. బికాస్ రివార్డ్ యువర్ సెల్ఫ్, రివార్డ్ యువర్ బ్రెయిన్ అనమాట. ఎందుకంటే ఇంతసేపు కష్టపడి చదివారు కదా, సో కాస్త రిలాక్సేషన్ ఇవ్వండి మీ బ్రెయిన్కి. ఎప్పుడైతే మీరు ఇది ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారో, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు మీ టార్గెట్ రీచ్ అవుతారు. అండ్ ఆల్సో అప్పుడు సాటిస్ఫాక్షన్ పీక్స్లో ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ప్రయారిటైజ్ టాపిక్స్. ఏంటంటే మనకి తెలిసిందే కదా, మనకి ముందుగానే చెప్పేస్తారు, బ్లూ ప్రింట్ ఇచ్చేస్తారు, లైక్ ఈ చాప్టర్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఇది మార్క్స్వి. సో మనకు బ్లూ ప్రింట్ వచ్చేసింది, అంతకంటే ఏం కావాలి చెప్పండి. అండ్ ఆ బ్లూ ప్రింట్ ఎగ్జాక్ట్గా ఫాలో అయితే ఆల్మోస్ట్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీకు కావాలనుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇది ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ కూడా కామన్ ప్యాటర్నే ఫాలో అవుతారు వీళ్ళైతే. సో మీరు బెటర్ ఏంటంటే, చైతన్య నారాయణ వాళ్ళకైతే ఒక ఫాస్ట్ ట్రాక్ లాగా ఇస్తారు మెటీరియల్స్ అనేవి. అండ్ చైతన్య నారాయణ కాకుండా వేరే కాలేజ్ వాళ్ళు అయితే ఒక బుల్లెట్ బుక్స్ లాంటివి ఉంటాయి అనమాట, ఐపీఈ కోసం. అవి వాడుతూ ఉంటారు. అందులో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట, 2 marks, 4 marks, 8 marks అని చెప్పి. సో మీరు ఏం వాడాలనుకుంటున్నారో అది యువర్ చాయిస్. ఇట్స్ కంప్లీట్ డిపెండ్స్ అపాన్ యువర్ చాయిస్. మీ ప్రిఫరెన్స్ ప్రకారం చూసుకోండి. అండ్ అవి ఫాలో అవ్వండి చాలు. స్టార్ మార్క్స్ క్వశ్చన్స్ అని అంటూ ఉంటారు, సో అవి ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది వస్తుంది. థర్డ్ టిప్ నాకు చాలా యూజ్ అయింది అనమాట ఇది. నేను ఇదే ఫాలో అవుతా ఎక్కువ, ఎప్పుడు ఏం చదువుకోవాలనుకున్నా, ఏం చేసినా కూడా. దట్ ఈజ్ అండర్స్టాండ్ ది టాపిక్స్. చెప్తున్నా కదా, మీరు మగ్గప్ చేశారనుకోండి, కొంత టైం అయ్యాక మర్చిపోయారు అనుకోండి, చాలా బాధ వేస్తుంది. బికాస్ అంత కష్టపడి మగప్ చేసి ఆ టైంకి, ఎగ్జామ్ టైంకి రాయలేకపోతే మీ టైం వేస్ట్ అవుతుంది, ఆన్సర్ రాదు బుక్లెట్ మీదకి, మీకు మార్క్స్ కూడా రావు. సో మీరు లాస్ అవ్వడం తప్ప గెయిన్ అనేది ఉండదు అనమాట, మార్క్స్ గెయిన్ చేయడం. సో బెటర్ ఇట్ ఈస్ గో ఫర్ అండర్స్టాండింగ్ ది టాపిక్స్. అర్థం చేసుకోండి టాపిక్స్ అనేవి. మీరు అర్థం చేసుకుంటేనే కదా మీరు ఎంసెట్ అండ్ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ని మీరు క్రాక్ చేయగలిగారు. అంటే మీరు ఆ ఫార్ములాస్ అప్పటికప్పుడు కాన్సెప్ట్ ద్వారా సర్క్యులేట్ చేసుకోవడం మీ బ్రెయిన్లోని, అదంతా అవ్వాలనుకుంటే మీరు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది టాపిక్స్. అప్పుడే మీరు ఇవన్నీ చేయగలరు. సో అర్థం కాకపోతే గో అండ్ ఆస్క్ యువర్ ఫ్యాకల్టీ, లేకపోతే యూట్యూబ్లో చాలా సోర్సెస్ అనేవి ఉన్నాయి. మీరు అర్థం కాకపోతే వీడియోస్ చూడండి ఆ లెక్చరర్స్వి. సో దట్ మీకు
కాన్సెప్ట్ అర్థమైతే మీరు అక్కడికి వెళ్ళాక ఓన్గా ఏదో ఒకటి రాయగలరు ఖచ్చితంగా రిలవెంట్. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీ ప్రెజెంటేషన్ అబ్బా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటున్నానంటే మీ పేపర్ ఏదైతే ఉందో అది ఇన్విజిలేటర్కి ఎవరు వెళ్తారో మీకు చెప్పలేరు. బట్ ఆ ఇన్విజిలేటర్కి లాట్ ఆఫ్ పేపర్స్ అనేవి వస్తుంటాయి. లైక్ ఈ స్కెడ్యూల్, ఈ డెడ్ లైన్కి నువ్వు ఈ పేపర్స్ కరెక్ట్ చేయాలని ఆర్డర్స్ వస్తాయి వాళ్ళకి. సో ఆ టైంలో వాడు అన్ని పేపర్స్ కరెక్ట్ చేయాలనుకుంటే మీరు ఆలోచించుకోండి వాడు మీ పేపర్కి, మీ ఒక్క పేపర్కి ఎంత టైం ఇస్తాడు అనేది కరెక్షన్ చేయడానికి. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే లైక్ ఈవెన్ నా చూసాను చాలాసార్లు, ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. కంటెంట్ లేకపోయినా కూడా మీ హ్యాండ్ రైటింగ్, మీ ప్రెజెంటేషన్ బాగుంటే కాస్త రిలవెంట్గా ఆన్సర్ రాసినా కూడా మీకు మంచి మార్క్స్ అనేవి వేస్తున్నారు అనమాట ఇన్విజిలేటర్స్ అనేవారు. బట్ ఇదైతే మోస్ట్లీ లక్ బేస్డ్, చాలా వరకు లక్ బేస్ మీద ఉంటుంది. అలాగని చెప్పి ప్రెజెంటేషన్ స్కిల్స్ బాగున్న వాళ్ళు కంటెంట్ బాగా రాయదని చెప్పట్లేదు. కంటెంట్ అనేది చాలా నీడెడ్ అనమాట. అది చాలా అది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీకు చాలా మంచి స్కోర్ వస్తుంది. బట్ నేనేమంటున్నానంటే లైక్ కంటెంట్ దాంతోపాటు ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ రెండు మిక్స్ చేశారు అనుకోండి, పేపర్ అనేది చాలా ఈజీగా రాయగలరు. అండ్ ఆల్సో చాలా నీట్గా ఉంటుంది ఇన్విజిలేటర్కి ఎవాల్యూట్ చేయడానికి. ప్రెజెంటేషన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ది హ్యాండ్ రైటింగ్. సో హ్యాండ్ రైటింగ్ బాగాలేని వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. బికాస్ ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే మీరు హ్యాండ్ రైటింగ్ మాత్రమే కాదు, అండ్ ఆల్సో మీ ప్రెజెంటేషన్ ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు పేపర్ అనేది. లైక్ కొంతమంది ఏంటంటే బ్లూ అండ్ బ్లాక్ పెన్ వాడతారు. బ్లాక్ పెన్ ఫర్ హెడ్డింగ్ అండ్ బ్లూ పెన్ ఫర్ ది డిస్క్రిప్షన్. నేను అలాగే వాడేవాడిని అనమాట. సో దట్ పేపర్ కాస్త నీట్గా ఉంటుంది. అలా అని చెప్పి రెడ్ పెన్, బ్లూ పెన్, జెల్ పెన్స్, అసలు ఈ జెల్ పెన్స్ వాడొద్దు అబ్బా, అస్సలు వాడద్దు. మోస్ట్లీ యూజ్ ది బాల్ పాయింట్ పెన్స్, అవే వాడండి మంచిది. అండ్ స్కేల్స్తో బార్డర్ లేసి, డిజైన్ లేసి అదంతా అవసరమా చెప్పండి? వాటికి కావాల్సింది కంటెంట్ రాసారా లేదా, ప్రెజెంటేషన్ బాగుందా లేదా, అంతే తప్ప మీరు డిజైన్ వేస్తే వాడేం చూస్తాడు చెప్పండి. అందుకే నీట్గా డీసెంట్గా ప్రెజెంటేషన్ చేసి కంటెంట్ నీట్గా రాయండి. దట్స్ మోర్ దెన్ ఇనఫ్. అండ్ ఈ ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రాక్టీస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ చాలా మంది చూస్తుంటాం థియరీ అయ్యి కదా, చదువుకుంటే పని అయిపోద్ది అనుకుంటారు, అర్థం చేసుకుంటే పని అయిపోద్ది అనుకుంటారు. బట్ అక్కడికి వెళ్ళాక మీరు చూసారు అనుకోండి, మీరు పేపర్ మీద పెన్ పెట్టలేరు, ఎందుకంటే మీకు అప్పుడు గుర్తురాదు అప్పటికప్పుడు. సో ఇట్స్ బెటర్ రికమెండెడ్ టు డూ ప్రాక్టీస్ చేయండి. మీరు అర్థం చేసుకున్నది పేపర్ మీద ప్రెజెంట్ చేయడానికి ట్రై చేయండి ఎగ్జామ్కి వెళ్ళే ముందే. సో దట్ మీకు చాలా ఇంప్రూవ్మెంట్ చూడగలరు. ఎస్పెషల్లీ మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్ని అస్సలు ప్రాక్టీస్ లేకుండా చేయొద్దు అనమాట. బికాజ్ చాలా డిఫికల్ట్ అయిపోతుంది చెప్తున్నాను కదా. అండ్ ఆల్సో ఫిజిక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కెమిస్ట్రీలో కూడా కొన్ని రియాక్షన్స్ ఉంటాయి. అవన్నీ ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు రావు. సో ఆ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో మ్యాథ్స్లో కానివ్వండి, ఫిజిక్స్లో కానివ్వండి, కెమిస్ట్రీలో కానివ్వండి, అవన్నీ ఒక షీట్లో రాసుకోండి. షీట్లో రాసుకొని రివైజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఎగ్జామ్కి వెళ్ళే ముందు. నేనైతే అలాగే చేశాను అనమాట. ఆ షీట్ ఓన్లీ మీకు ఐపీకి మాత్రమే కాదు, మీ ఎంసెట్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ది సిక్స్త్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ మీ హెల్త్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 కూడా మీరు బాగా ప్రిపేర్ అయ్యి చేసి ఇంప్లిమెంట్ చేసి ఈ హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేశారు అనుకోండి, నో యూజ్. అసలు చెప్తున్నాను కదా, అసలు నో యూజ్ అనేది ఉండదు. సో నా అడ్వైస్ ఏంటంటే ప్లీజ్ మెయింటైన్ యువర్ హెల్త్, చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో దట్ మీరు చెప్తున్నా కదా, అస్సలు ఏమాత్రం కూడా హెల్త్ని నెగ్లెక్ట్ చేయొద్దు. బికాజ్ మీరు అక్కడ ఎంత బాగా రాయగలరు అనేది మీ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో గివ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మీ హెల్త్కి ఇవ్వండి. సో దట్ మంచి ఫుడ్ తీసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు జంక్ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేయండి మోస్ట్లీ. సో దట్ మీరు చాలా నీట్గా ఫిట్గా ఉంటారు. అండ్ ఆల్సో స్టే హైడ్రేటెడ్, ఎందుకంటే మన ఎగ్జామ్స్తో పాటు మనకి సమ్మర్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో మీ బాడీని కూల్గా హైడ్రేటెడ్గా ఉంచుకోండి. సో అదనమాట ఇవాళ వీడియో. సో ఈ స్ట్రాటజీస్ మీరు ఫాలో అయ్యారనుకోండి, మీ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఆల్సో ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఇంక్రీజెస్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. బీ కన్సిస్టెంట్, స్మార్ట్ వర్క్ చేయండి, కష్టపడండి అండ్ ఎగ్జామ్ బాగా రాయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఎగ్జామ్ బాగా రాస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ లైక్ కూడా చేసేయండి అబ్బా. అండ్ మీట్ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.